friends, welcome to our channel తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్స్ గురుకులం. ఇందులో వచ్చేసి మనకి ఇంటర్కి సంబంధించి అడ్మిషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి అప్లికేషన్ ప్రాసెస్, ఎలా అప్లై చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలనే పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అడ్మిషన్స్ చూసుకుంటే మనకి ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయి అనేది చూసుకుందాం. మనం ఒకసారి నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి మొత్తం 14 సీరియల్ నెంబర్ అయితే 14 అయితే ఇవ్వడం జరిగింది. రాజేంద్ర నగర్, వరంగల్, ఖమ్మం, పరిగి, యాకత్పుర, వనపర్తి, నర్సాపూర్, దేవరకొండ, మిర్యాలగూడ, దమ్మాపేట, కల్వకుర్తి, హుస్నాబాద్, భద్రాచలం, కేఎస్డి సైట్ 14 అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఇందులో వచ్చేసి బాయ్స్ గర్ల్స్ అని మనకి క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే మీరైతే క్లారిటీ చూసుకొని మీరు అప్లై చేసేటప్పుడు అందులో మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఎంపీసీకి వచ్చేసి మనకి 575 అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బైపీసీకి వచ్చేసి 565 అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో బాయ్స్కి వచ్చేసి మనకి ఎంపీసీలో 335 అండ్ 325 బైపీసీలో అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 660 బాయ్స్కి అయితే కేటాయించడం జరిగింది. గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీలో 240 ఇవ్వడం జరిగింది, బైపీసీలో 240. టోటల్ వచ్చేసి వీళ్ళకి 480 అడ్మిషన్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్ వచ్చేసి 1140కి సంబంధించి అడ్మిషన్స్ అయితే మనకి వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మనకి దీని హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి 12th ఫిబ్రవరి 2024 టు 17th ఫిబ్రవరి 2024 ఈ మధ్యలో అయితే మీరైతే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని టెస్ట్ వచ్చేసి మనకి 18th ఫిబ్రవరి 2024 అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ టెస్ట్లో వచ్చేసి మనకి 10 AM to 1 PM అయితే టైంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 160 మార్క్స్కి అయితే ఇది ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ ఒక క్వశ్చన్కి అయితే ఒక మార్క్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. 4 తప్పు ఆన్సర్లు పెట్టినట్టయితే ఒక ఆన్సర్ అయితే డిడక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇందులో సబ్జెక్ట్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఏం సబ్జెక్టులు ఇస్తారు, ఎన్ని మార్క్స్ ఆ సబ్జెక్ట్స్ అని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అది వచ్చేసి 10th మార్చ్ 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్, దానికి సంబంధించిన మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే క్లారిటీగా చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ వెబ్సైట్లోకి వచ్చినట్టయితే మనకి ఇది వచ్చేసి డేట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 18th ఫిబ్రవరి 2024 10 AM to 1 PMలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 5th ఫిబ్రవరి 2024 అయితే దీనికి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు అయితే ఇలా అయితే రావడం జరుగుతుంది. అప్లయింగ్ ఫర్ TTWR COE సెట్ 2024 దీనికైతే అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, మీరు తెలంగాణ స్టేట్ చెందిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీకు 10th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివింది ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాండిడేట్ పేరు SSC మీ 10thలో పేరు ఎలా ఉందో అలా అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. 10th బోనోఫైడ్ లేదా హాల్ టికెట్ వచ్చి ఉంటే హాల్ టికెట్లో ఎలా ఉందో, మీ స్కూల్ రికార్డ్స్లో ఎలా ఉందో అలా అయితే ఇక్కడైతే టైప్ చేయండి. అండ్ జెండర్ మేల్ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ గ్రూప్ ఏ గ్రూప్ తీసుకుంటారు, ఎంపీసీ బైపీసీ ఆ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ SC ST BC ఏ కమ్యూనిటీ అయితే మీది క్యాస్ట్ ఆ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని సబ్ కమ్యూనిటీ అందులో ఏంటిది SC అయితే అందులో ఏంటిది మీది క్యాస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ రికార్డ్స్లో ఎలా ఉందో అలా అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అర్బన్లో ఉన్న వాళ్ళకైతే 2 lakhs లోపల అయితే మనకి ఇన్కమ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ రూరల్లో ఉన్న వాళ్ళకి 1,50,000 లోపల అయితే మనకి ఇన్కమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. దీనిపైన ఎక్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ టిక్ చేయండి. దీనిపైన టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇలా రావడం జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి QR UPI అయితే ఆప్షన్ ఉండడం జరుగుతుంది. ఈజీ ప్రాసెస్ ఇవి అయితే. QR పైన క్లిక్ చేసి దాని QR కోడ్ రావడం జరుగుతుంది. దాన్ని స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేసేయండి. పే చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకైతే రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి జర్నల్ నెంబర్ ఇదైతే మెయిన్ మనకి ఈ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి అండ్ సేవ్ కూడా చేసి పెట్టుకోండి. ఈ నెంబర్ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జర్నల్ నెంబర్ మీకు పేమెంట్ చేసిన తర్వాత జర్నల్ నెంబర్ ఏదో వచ్చిందో ఆ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏ డేట్ నా పేమెంట్ చేసిందో ఆ డేట్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక
ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకొని దానిపైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి కింద సైన్ చేసి దాని అయితే అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి దీనిపైన టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ సర్ నేమ్, మీ ఇంటి పేరు ఏం పేరు ఇంటి పేరు అయితే ఇచ్చేసేయండి. ఫాదర్ నేమ్ ఏంటిదో అది ఇచ్చేసేయండి. మదర్ నేమ్ ఏంటిదో అది ఇచ్చేసేయండి. మీ బోనోఫైడ్ 10th క్లాస్ స్కూల్ రికార్డ్స్లో ఎలా ఉందో అలా అయితే నేమ్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అయితే మీరైతే 3 బాక్స్లో అయితే అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత మనకి ఏ డిస్టిక్ ఏ మండల్, పిన్ కోడ్ ఏంటిది, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ, ఇది ఆటోమేటిక్ మనం ఇంతకుముందే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. గ్రూప్ ఇంతకుముందే సెలెక్ట్ చేసుకుంటాం కదా, దీనికన్నా బిఫోర్ పేమెంట్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆర్ యు అన్ ఆర్ఫన్, ఇది వచ్చేసి నో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆటోమేటిక్గా పెట్టినాం కదా మనం, ఇది యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది పేమెంట్ చేసే ముందు. ఇది ఆటోమేటిక్ ఉండడం జరుగుతుంది. ఇది ఆర్ యూ డిజబుల్ పర్సన్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఇక్కడ అదే మనకి డిజబుల్ పర్సన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళైతే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టేసేయండి. నో పెడితే మనకి ఇక్కడైతే ఇవన్నీ అయితే అడగదు మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే ఏ స్కూల్లో చదివిండో ఆ స్కూల్స్ నేమ్ అన్ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఏ డిస్ట్రిక్ట్లో చదివిండో ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ మీడియంలో చదివిందో తెలుగు, ఇంగ్లీష్ ఏ మీడియంలో చదివితే ఆ మీడియం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్లో చదివిండో, గవర్నమెంట్ ఎయిడెడ్లో చదివిండో, ప్రైవేట్లో చదివిండో అనేది అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి 9th క్లాస్ వచ్చేసి ఏ మీడియంలో చదివిండ్రు, ఇంగ్లీష్ తెలుగు అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చదివిండ్రు, ప్రైవేట్లో చదివిండ్రా, గవర్నమెంట్ ఎయిడెడ్లో చదివిండ్రా, నార్మల్ గవర్నమెంట్లో చదివిండ్రా, రూరల్లో చదివిండ్రా, అర్బన్లో చదివిండ్రా అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ 10th క్లాస్ కూడా అంతే, ఏ మీడియం చదివిండ్రు, రూరల్, అర్బన్, గవర్నమెంట్లో చదివిండ్రు, ప్రైవేట్లో చదివిండ్రు అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రిఫరెన్సెస్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ప్రిఫరెన్సెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ మనకి ఇక్కడ ప్రీమియర్ సిఓఎస్లో ఇవ్వడం జరిగింది, 2 ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు చూడండి మీకు ఎంత లిస్ట్ వస్తుందో. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కావాలో అదైతే పెట్టుకోండి. దీనిపైన క్లిక్ చేయండి. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది కావాలనుకోండి, మీకు దీనిపైన క్లిక్ చేసి మనకి ఇళ్ళకైతే రావడం జరుగుతుంది. అది ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఇది కావాలనుకో, దీనిపైన క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేయండి. ఈ ఆరో పైన క్లిక్ చేస్తే మనకి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇందులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ దీనిపైన క్లిక్ చేసి మీకు అయితే అన్నీ యాడ్ అవ్వడం జరుగుతుంది. ప్రిఫరెన్సెస్ అయితే ఇది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇన్స్టాల్, అందులో చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి దేనికి సంబంధించిన అన్ని చెక్ చేసుకొని అయితే మీరైతే ఇదైతే పెట్టుకోండి. ప్రిఫరెన్సెస్ పెట్టుకున్న తర్వాత మనకి దీనిపైన టిక్ చేయండి. దీనిపైన టిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేసినామంటే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. ప్రివ్యూ క్యాండిడేట్ నేమ్, సర్ నేమ్ డీటెయిల్స్ అయితే అన్ని క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేవా అన్ని క్లారిటీగా చూసుకొని, అన్ని క్లారిటీగా ఉన్నాయనుకుంటే, ఏమి తప్పులు లేవు అన్నీ ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ చేయండి. ఏమైనా చేంజెస్ ఉంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అయితే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. క్లిక్ డౌన్లోడ్ అప్లికేషన్ బటన్ టు ఆబ్టైన్ ద కాపీ ఆఫ్ సబ్మిటెడ్. ఇక్కడ క్యాండిడేట్ ఐడి రావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అందులో అయితే మీ అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోండి అండ్ సేవ్ చేసి కూడా పెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే. దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 18th ఫిబ్రవరి 2024 అయితే 10 AM to 1 PM మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంత తొందరగా వీలైతే దీనికి అంత తొందరగా అప్లై చేసుకోండి. 5th ఫిబ్రవరి 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి మనకి హాల్ టికెట్స్ జనరేట్ వచ్చేసి మనకి 12th ఫిబ్రవరి 2024 to 17th ఫిబ్రవరి 2024 ఈ మధ్యలో అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకి 18th ఫిబ్రవరి 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.